Hi everyone, welcome to Hope Psychology and Hypnotherapy Center official YouTube channel. నా పేరు డాక్టర్ ఝాన్సీ, సైకాలజిస్ట్ అండ్ హిప్నోథెరపిస్ట్. ఈ సమయంలో ఒక మంచి విషయాన్ని మీ ముందుకి చెప్పడానికి వచ్చానండి. అదేంటంటే సైకాలజిస్టులని సంప్రదించడం నేరమా? ఈ టైటిల్ ముందుగా నేను ఎందుకు అనిపించిందంటే, ఎవరికైనా ఒక చిన్న సమస్య వస్తే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్, జ్వరం వచ్చిందనుకోండి. ఒకప్పుడైతే జ్వరం వచ్చిన తర్వాత పారాసెటమాల్ని కొన్ని టాబ్లెట్స్ని వేసుకునేటోళ్ళం. కొద్ది రోజులు చూసి హాస్పిటల్కి వెళ్ళి ఆ అవేర్నెస్ అనేది జనాల్లో బాగా ఉండేది. ప్రస్తుత రోజుల్లో పెరిగిపోతున్న జబ్బుల్ని బట్టి, కాలుష్యాన్ని బట్టి, తర్వాత కొన్ని జనాభా పెరుగుదల, ఇవన్నీ కారణాల వల్ల జబ్బులు పెరిగిపోయే ఈ అవగాహనతో ప్రజలు ఏం చేస్తున్నారంటే, జ్వరం రాగానే ఇది ఏదైనా తేడా వచ్చిందేమో అని టెస్ట్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారంటే జనాలకి ఈ విషయంలో బాగా అవేర్నెస్ ఉంది. కానీ సైకాలజిస్టుల దగ్గరికి వెళ్ళాలంటే అదొక భూతంలాగా, ఒక సమాజంలో ఏదో ఒక చింతనం లాగా అందరూ భావిస్తున్నారండి. ఆ యొక్క ఒక 11 సంవత్సరాల వృత్తి అనుభవంలో నేను ఈ పరిస్థితిని గమనించాను చాలా వరకు. ఎందుకంటే ఈ వీడియో రూపంలో మీ ముందుకి నేను ఎందుకు వచ్చానంటే, ఎస్పెషల్లీ ఈ టాపిక్ గురించి మీతో మాట్లాడడానికి వచ్చాను. ఒక సైకాలజిస్టుల వద్దకు సమయానికి రావడం వలన మీకున్న ప్రయోజనాలు ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం ఈ రోజుల్లో ఎక్కువగా డివోర్స్ కేసుల్ని ఎక్కువగా చూస్తున్నాం. చాలామంది జంటలు ఎంత వేగంగా పెళ్లి చేసుకుంటున్నారో అంతే వేగంగా డివోర్స్ తీసేసుకుంటున్నారు. వారు రెండుగా విడిపోతున్నారు. అయితే నా యొద్దకు సుమారు నా యొక్క 11 సంవత్సరాల సర్వీస్లో చాలామంది జంటలు వచ్చారండి నా దగ్గరికి. కొంతమంది అయితే ఆల్మోస్ట్ డివోర్స్ వరకు వెళ్ళిపోయి కోర్టు మెట్లు ఎక్కి బ్యాక్కి వచ్చి మళ్ళీ నా దగ్గర 99% సక్సెస్ఫుల్గా వాళ్ళ మ్యారీడ్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, అదే సైకాలజిస్టులు ఏం చేస్తారు, అక్కడ మనకి ఏం జరుగుతుంది, మాకు అండర్స్టాండింగ్ ఉంటే చాలు కదా అని డివోర్స్ అనుకుంటే ఈరోజు ఒక జీవితం కాస్త 2 జీవితాలుగా మారిపోతున్నాయి. అలాగే చాలామంది ఇళ్లల్లో ఒక పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, డిఫరెంట్గా బిహేవ్ చేయడం, అరవటం, కేకలు పెట్టడం, బూతులు తిట్టడం, సామాన్లు విసరడం, చాలా రూడ్గా బిహేవ్ చేయడం చేస్తున్నారు. అదొక సైకలాజికల్ జబ్బు. అంటే సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న నెగిటివ్ అనేది వాళ్ళతో అలా చేపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే, ఈ రోజుల్లో ఆడవాళ్ళు చాలా ఎక్కువగా బాత్రూంలో స్పెండ్ చేయటం, బాత్రూంలో ఎక్కువగా వాటర్తో ఆడటం, వాటర్ ఎక్కువగా కాళ్ళ మీద వేసుకోవటం, సోప్ ఎక్కువగా హ్యాండ్ వాష్ చేసుకోవటం, దానివల్ల వాళ్ళకి రియాక్షన్స్ వచ్చేస్తున్నాయి. అలానే క్లీనింగ్ ఎక్కువగా క్లీన్ చేయటం, తుడిచిందే తుడవటం, క్లీనింగ్ చేయడం, సర్దిన బెడ్షీట్లు మళ్ళీ సర్దడం, ఒక చిన్న డస్ట్ లేకుండా చూసుకోవటం, ఇవన్నీ కూడా ఓసిడి అంటారండి, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. ఈ జబ్బు చాలా ఎక్కువగా ముద్రిపోక ముందే మనం ఒక సొల్యూషన్ అనేది వెతుక్కోవాలి. అలానే డిప్రెషన్తో చాలామంది ఇంట్లో పిల్లలు కానివ్వచ్చు, పెద్దవాళ్ళు కానివచ్చు, చాలామంది బాధపడతారు. అంటే ఈ రోజుల్లో ఎక్కువ మంది చిన్నపిల్లలు, ఒక టీనేజ్ పిల్లలకి ఏంటంటే కొన్ని విషయాలు వాళ్ళు అనుకున్న విషయాలు ఏవి కూడా వాళ్ళకి రీచ్ అవ్వలేకపోయినా, వాళ్ళు అనుకున్నది ఇంట్లో పేరెంట్స్ వాళ్ళకి ఇవ్వలేకపోయినా, వాళ్ళు చనిపోతానన్న స్టేజ్ వరకు వెళ్ళిపోతున్నారు. అంటే ఈ స్టేజ్ని ఎందుకు అలా వెళ్తున్నారు అనేది, అంటే అడిగింది అంతా కూడా కొనేసి ఇచ్చామని నేను చెప్పను, కాకపోతే వాళ్ళకి నచ్చ చెప్పేలాగా మనం మాట్లాడాలి. అడిగిందంతా కొని ఇచ్చినా ఇబ్బందే, కొని ఇవ్వకపోయినా ఇబ్బందే. ఈ రోజుల్లో మీ ఇంట్లో కానీ, మీ కుటుంబ సభ్యుల్లో కానీ, బయట వాళ్ళు కానీ, మీ చుట్టుపక్కల కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఎవరైనా స్ట్రగుల్ అయితే మా యొద్దకు రండి, కన్సల్ట్ అవ్వండి. ఫస్ట్ ఫోన్ చేయండి. మా ఫోన్ నెంబర్ 7569093166 8688444622. ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు అపాయింట్మెంట్ ఇస్తారండి. మీరు అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత ఒక స్లాట్ అనేది ఇస్తారు. ఆ స్లాట్ మీరు బుక్ చేసుకుంటే మీకు టైం, డేట్ చెప్తారు. మీరు హ్యాపీగా కన్సల్ట్ అయ్యి తర్వాత ఏం చెయ్యాలి అనేది క్లారిటీగా మీకు అనాలిసిస్ చేసి మీ కేస్ స్టడీ అనేది మీకు క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది.
మీరు హ్యాపీగా ఇలాంటి ఇంకా ఎన్నో సమాచారాలు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ అనేది పెంచండి. సైకలాజికల్ ఇష్యూస్ అనేది చాలా డేంజరస్ అండి. ప్రతి ఒక్కరూ యాక్సెప్ట్ చెయ్యట్లేదు ఆ విషయాల్ని. మీలో మీ చుట్టుపక్కల ఉంటే ఈ విషయాన్ని తెలియజెప్తారని హోప్తో రండి, సక్సెస్తో వెళ్ళండి. థ్యాంక్ యూ.